హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే రెసిపీ మామిడికాయ పప్పు. ఈ మామిడికాయ పప్పును ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. దీనికి కావాల్సిన పదార్థాలు: 1 కప్పు కందిపప్పు, 1 మీడియం సైజు మామిడికాయ. ముందుగా ఒక కుక్కర్ తీసుకొని ఈ కప్పు కందిపప్పును అందులో వేసి బాగా కడిగిన తర్వాత అందులో 1 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. లేదా 1 కప్పుకి 2 కప్పులు లేదా 2.5 కప్పులు వాటర్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇందులోనే కాస్త ఆయిల్ వేసుకోవాలి, పసుపు, అలాగే కారపొడిని కూడా యాడ్ చేస్తున్నాను. కారపొడికి బదులుగా పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ కారపొడి వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మామిడికాయను పైన పొట్టు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా ఇలా కట్ చేసుకున్న మామిడికాయ ముక్కల్ని కూడా పప్పులో యాడ్ చేసుకోవాలి. కుక్కర్ మూత పెట్టి ఒక 4-5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఎందుకంటే పప్పు మామిడికాయ 2 కలిపి ఒకేసారి ఉడికిస్తున్నాం కాబట్టి ఒక 4-5 విజిల్స్ కంపల్సరీగా రావాల్సిందే. ఇప్పుడు పప్పు ఉడికిపోయింది. దీనిని స్పూన్తో ఈ విధంగా మెత్తగా స్మాష్ చేసుకొని కలుపుకోవాలి. ఇందులో కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే గట్టిగా ఉంది కాబట్టి. ఈ విధంగా కలుపుకొని అవసరమైతే ఇంకొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకున్నాము. ఇప్పుడు దీనిని ఒక బౌల్లోకి తీసుకొని తాలింపు పెట్టుకోవాలి. తాలింపుకు కావలసిన పదార్థాలు: శనగపప్పు, ఆవాలు, మినప్పప్పు, జీలకర్ర, ఎండుమిర్చి, ఇంగువ, చిన్నగా కట్ చేసిన వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, కొత్తిమీర. ముందుగా స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన ఒక చిన్న కడాయి పెట్టుకోవాలి. కడాయి హీట్ అయిన తర్వాత అందులో 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో కొద్దిగా శనగపప్పు, మినపప్పును కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోనే వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకోవాలి. ఇందులో కాస్త జీలకర్ర, ఆవాలను కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ కాస్త ఫ్రై అయిన తర్వాత ఒక 2-3 ఎండుమిరపకాయలని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఇలా కలుపుకొని ఇందులోనే కాస్త కరివేపాకు, కొంచెం కొత్తిమీరను కూడా యాడ్ చేస్తున్నాను. చివరగా కొంచెం ఇంగువను వేసుకుందాము. ఇంగువ అన్నది ఆప్షనల్, ఇష్టమైతే వేసుకోవచ్చు, లేదంటే లేదు. కొందరికి ఈ ఫ్లేవర్ నచ్చుతుంది, కొందరికి నచ్చదు. కానీ నాకు మాత్రం ఇంగువ ఫ్లేవర్ నచ్చుతుంది కాబట్టి మ్యాక్సిమం అన్ని రెసిపీస్లో వేస్తాను. ఇప్పుడు ఈ తాలింపుని పప్పులో యాడ్ చేసుకుందాము. ఈ విధంగా పప్పులో యాడ్ చేసుకున్నాము. ఇప్పుడు ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ పప్పు రెడీ అయింది. ఇది రైస్లోకి చాలా బాగుంటుంది.